బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. కోనసీమ జిల్లాకు చెందిన కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ అపోలోలో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. కళ్యాణ చక్రవర్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అంతటి బాధలోనూ వేరొకరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను విశాఖపట్నం తరలించారు. చెప్పండి ఆల్ ట్రాఫిక్ మ్యాన్ ప్యాక్ మేడం మాడు చెప్పండి ఆల్ ట్రాఫిక్ మ్యాన్ ప్యాక్. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. కోనసీమ జిల్లాకు చెందిన కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో జాయిన్ కాగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. కళ్యాణ చక్రవర్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అంతటి బాధలోనూ వేరొకరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను విశాఖపట్నం తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. అయితే అంతటి బాధలో సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటి వాటికి ఈజీగా అంగీకరించరు. బట్ వీళ్ళు అంగీకరించి ఇంతటి త్యాగాన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే కోనసీమ జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అయితే వేరొకరికి దానం చేసేందుకు అయితే తల్లి గాని ఆ తల్లి అందరికి ఆదర్శమూర్తిగా అయితే నిలిచిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా సాధారణంగా అలాంటి బాధాకర పరిస్థితుల్లో అవయవాలని వేరు చేయడానికి అయితే ఒప్పుకోరు. కానీ రోడ్డు ప్రమాదంలో ఏదైతే బ్రెయిన్ డెడ్ అయిందో అవయవాళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగించి వేరే ఒక నలుగురికి అయితే అవయవ దానం చేస్తే వారందరూ కూడా మళ్ళీ తిరిగి యథాస్థితిలో ఉంటారని అయితే ఆ తల్లి అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా లాభం లేకపోవడంప్పటికీ బ్రెయిన్ డెడ్ అవడం తోటి అవయవాలు చక్రవర్తి భార్య ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడంతో అయితే వేరే వారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఇదంతా కూడా వారు చేసినట్లుగా చెప్తున్నారు. అయితే డాక్టర్ల కౌన్సిలింగ్ మేరకు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే వారు చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. చెప్పండి